రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు నిర్వాసితులకు ఇల్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 4696 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. 8 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మిడ్ మానేరు నిర్వాసితులకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. ఈ నెల 20న సీఎం హోదాలో తొలిసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేవంత్ పర్యటించనున్నారు. పర్యటనకి ముందే నిర్వాసితులకు సర్కార్ ఇల్లు మంజూరు చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, రూపాయలు కేటాయించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ హామీని ఆయన వెనక్కి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులైనటువంటి మిడ్మా ఆ రోజు నుంచి ఉద్యమం చేస్తూ వచ్చారు. ప్రతి ఎన్నికలోనూ తమ గలం వినిపిస్తూ వచ్చారు. దీంతో రాజకీయ అంశంగా కూడా రాష్ట్రంలో మిడ్మానేర్ నిర్వాసితుల అంశం మారిపోతూ వచ్చింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి మేరకు వారికి 5 లక్షల రూపాయలు, ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించే విధంగా వారికి కేటాయించింది. ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 4946 ఇళ్లను ప్రస్తుతానికి కేటాయించారు. దీంతో మిడ్మానేరు నిర్వాసితుల్లో ఒక్కసారిగా ఆనందం వెలువడుతుంది. ఇప్పుడు రాబోయేటువంటి 20వ తేదీన వేములవాడ పర్యటనకు, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు వస్తున్నారు. ఆయన వచ్చేటువంటి 3 రోజుల ముందే ఈ ఉత్తర్వులు రావడంతో మిడ్మానేరు నిర్వాసితులు సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున సంబరాలకు కూడా సిద్ధమవుతున్నారు. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.